మంది అరెస్ట్ చేసేటప్పుడు అందులో 30% స్టూడెంట్సే ఉన్నారు. నిన్న కూడా ఎస్డిఓ శ్రీనివాసరావు గారికి, టౌన్ సిఐ గారికి, ఏజెన్సీ ముఖద్వారములో మనందరము ఉన్నాము కాబట్టి మనందరికీ విషయం తెలియాలి. మన చుట్టే గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏ రూట్ చూసుకున్నా మన మీదగే బీహార్ వెళ్తుంది. భారతదేశం చుట్టుపక్కల కూడా మన అనకాపల్లి జిల్లా మీదగే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ గంజాయి మహమ్మారి నుంచి మన గ్రామాలని, మన స్కూల్ని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను ముందుగా మా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, అట్లాగే వేదికలు అందించిన మా కొలీగ్స్ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసి ఎక్స్పెక్ట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాభివందనాలు. మేడం, ఈ మన అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మనకి గాంజాకి ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి వచ్చాక ఎన్డీపీఎస్ రిమాండ్స్ అయితే మ్యాక్సిమం కొంచెం తగ్గినాయి. ఇంతకు ముందు మీద చాలా కంట్రోల్ అయింది. ఒకప్పుడు పర్ డేకి 3 to 4 రిమాండ్స్ ఎన్డీపీఎస్ రిమాండ్స్ వచ్చేవి. అంటే వాళ్ళందరినీ మేము ఎన్డీపీఎస్ అంత గంజాయి పట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమాండ్కి పంపించేవాళ్ళం. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. వీక్లీ 2 or 3 మేబీ రిమాండ్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం ఏంటంటే మన ఏపీలో అయితే ఈ గంజాయి ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యింది. మనకి గంజాయి పక్కనున్న ఎవరైనా సరే అది చేసేటప్పుడు, ఆ త్రాగేటప్పుడు కానీ, వ్యాపారం చేసేటప్పుడు కానీ ఆ వివరాలు మీరు తెలియజేయకపోతే రేపొద్దున బాధితులు మీరు కూడా అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. కంపల్సరీగా మీరు ఏదైతే మీ చుట్టుపక్కల జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసి పోలీసుకి కానీ ఇచ్చేలాగుంటే మీ పేర్లన్నీ కూడా సీక్రెట్గా ఉంటాయి. మేము ఆపరేట్ చేసుకొని వాళ్ళ తాలూకా గాంజా పట్టుకోవడం కానీ, త్రాగినోళ్ళు పట్టుకోవడం ద్వారా గంజాయి సరఫరా చేసే వాళ్ళని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, ఈ వాక్తాన్ అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, మనం లాస్ట్ మంత్ పాయికరావుపేటలో ఈ అభ్యుదయ సైకిల్ ర్యాలీ అనే కార్యక్రమం నిర్వహించి అప్ టు ఇచ్చాపురం వరకు సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ యాత్ర చేసుకుంటూ గంజాయికి వ్యతిరేకంగా అందరినీ అవేర్నెస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగిస్తున్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ఈ వాక్తాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరొకసారి నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా గంజాయి జోలికి పోకుండా ఇక్కడికి వచ్చినటువంటి కాలేజీ స్టూడెంట్స్ కి అలాగే వాసు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున 3/1/2026 ఈ అభ్యుదయం ప్రోగ్రాం అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా
ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాయకరావుపేటలో 12, 11, 25 ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనితా మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఈ గంజాయి మీద వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం మన విశాఖపట్నం, అనకాపల్లి, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు 52 రోజుల పాటు 1000 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈరోజు కన్క్లూడ్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మ్యాజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా 129 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 423 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 8,864 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో 5